ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ మరియు బ్యూటిషియన్ శిక్షణ కేంద్రానికి ఇచ్చేసినటువంటి మన టీడీపీ గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. బ్యూటిషియన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఎన్జిఓ అయినటువంటి జన శిక్షణ సంస్థ పిఓ అయినటువంటి రషీద్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఫస్ట్ మన గుత్తి మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గారిని రూతమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టణ మెప్ప గోపి అయినటువంటి లక్ష్మీదేవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మన గ్రామంలో మహిళా నాయకులైనటువంటి నాగమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కుమార్ గారిని వేదిక మీద కోరుకుంటున్నాం. ఈ మన బ్యూటిషియన్ మరియు టైలరింగ్ శిక్షణ కేంద్రానికి ట్రైనర్ గా నియమించినటువంటి సంజయ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇవన్నీ సార్ వాళ్ళు మెటీరియల్ ఇస్తున్నారు అనమాట. చైరు మిర్రరు వాళ్ళకి ఏమేమి కావాలి బ్యూటిషియన్ అనమాట ఫ్రీగా గవర్నమెంట్ నేర్పించడానికి ఫ్రీగా ఇవన్నీ ఫ్రీనే నేర్చుకోవడానికి ఇవన్నీ కావాల్సినవన్నీ వాళ్ళకి ఏమేమి కావాలి అనేది బ్యూటిషియన్ కోర్స్ కాస్మెటిక్స్ అని వాళ్ళకి బుక్కులు పెన్నులు అన్నీ ఫ్రీగా ఎలా అంటే మనం కుమారన్న అలాగే టీడీపీ గారికి అలాగే సుబ్బోధ గారికి మరియు
అనుకోవచ్చు. ఎందుకంటే మహిళలు ఒక వృత్తి విద్య కోర్సులో నైపుణ్యాన్ని సంపాదించి తమ కాళ్ళపైన తమ నిలబడే అవకాశాన్ని మెరుగుపరచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం చెప్పే విషయం ఏంటంటే ఈ కార్యక్రమం గురించి సార్ తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించి రావాల్సిన టైమింగ్ కానీ నేర్చుకోవాల్సిన విధి విధానాలు తెలియజేశారు. సార్ మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎన్జిఓ నుంచి మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జనశిక్షణ సంస్థ వారికి ఎందుకంటే మనం ఏదైనా స్కిల్ అంటే ఒక నైపుణ్యతను పెంపొందించుకోవాలి, నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో వెళ్ళి నేర్చుకునే వాళ్ళు గతంలో అంటే అనంతపూర్ కావచ్చు, అనంతపూర్లో గ్రూప్ సెట్ ఉంది. అక్కడ అన్ని మన జిల్లాలో ఎవరైతే ఉపాధి లేక అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నేర్చుకునే వాళ్ళు పోయి అది పోయి మనకు సొంతంగా మన ఊరికే వచ్చి ఈరోజు శిక్షణ ఉంటుంది. 105 రోజులు కూడా క్రమశిక్షణతో ఎలాంటి అల్లరి చేయకోకుండా ఏకాగ్రత మనకు వచ్చే టీచరు నేర్పించేది ఏదైతే ఉంటుందో ఏకాగ్రతతో ఖచ్చితంగా నేర్చుకొని మీరు కూడా మేడం చెప్పారు ఒక ఐబ్రోస్ తీయాలి అంటే 50 రూపాయలు పెట్టాలి. ఒక రోజుకి నాకు చేసినా 200 రూపాయలు వస్తుంది. ఇలాంటి అవసరం లేదు. కాబట్టి మనమందరం కూడా క్రమశిక్షణలో ఉండి ఇలాంటి శిక్షణలు మనకు ఇంకా ఎన్నో రావడానికి మీరు మొదటి పునాది కదా. మీరు మంచిగా నేర్చుకోండి. తర్వాత ఇలాంటి శిక్షణలు మనకి ఇంకా వేరే ఇంకా వేరే శిక్షణలు ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. మొట్టమొదటిగా మీ తమ్ముడు మీ అన్నగా లేటెందుకు క్షమించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఐబిటిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సిడిఓ మేడం గారికి, ఇప్పుడున్న పైన అధికారులందరికీ, ముందున్న నా అక్క చెల్లమ్మలందరికీ నాయకులుగా కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశాలు చాలా అరుదు. ఆనాటి 2014లో ఉండేవి, కానీ 2019 నుంచి 2024 వరకు మనకి ఎటువంటి ఉపాధి అనేది శిక్షణ అనేది లేనే లేదు, మొదలు పడిపోయింది. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి అవకాశాలు రావడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏ పని అయితే మనకి ఈరోజు పిటిషన్ మనకి ట్రైనింగ్ కోర్సు మనకి ఇచ్చినారో దానిపైన దృష్టి పెట్టి 3 నెలల 5 రోజులు అంత కార్యక్రమం ఉంటుంది. ఆ 3 నెలల 5 రోజులు మనం కష్టపడి మనము అది నేర్చుకున్నామంటే మన విలేజ్లో మొత్తము ఎంతమంది ఉంటారు ఇక్కడ, మనం బతకాలంటే మన విలేజే చాలు మనకి. ఇప్పుడు మేడం చెప్పిన విధంగా ఒక నలుగురు చేసుకుంటే 200 రూపాయలు వస్తుంది. ఆ 200 రూపాయలు మనం కూలి పోయి సంపాదించాలనుకుంటే పొద్దున 6 గంటలకు లేచి క్యారియర్ కట్టుకొని మనము మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తే కానీ మనకి 200 కూలి రాదు. ఒక నలుగురికి మనము ఒక 1 అవర్ టైం ఇస్తే మన చేతిలో పని ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటే 200 రూపాయలు మనం ఇంటి నీటిని ఉంటుకు మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారని చెప్పినారు మేడం గారు. ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా మన గుర్తుపట్టణంలో లోన్ తీసుకొని ఎక్కడైనా షాపు పెట్టుకొని మీ ద్వారా ఇంకో నలుగురికి ఉపాధి కలిగించేటట్లు మీరు తయారు కావాలనేది నా ఉద్దేశం. మనం ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా శ్రీమంతం ఒక అన్నగా ఈరోజు ఒక తమ్మునిగా నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి నేను సవినయంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, నాకు నేను ఒక్కడే కొడుకునే. కానీ
నా చేతుల మీదుగా మా చెల్లెళ్ళకి నేను శ్రీమంతం చేయలేదు, కానీ ఈ రోజు మన చెట్టేపల్లిలో ఈ చెల్లెళ్ళకి ఈ అక్కలకి నా చేతుల మీదుగా శ్రీమంతం జరుగుతుందంటే ఇంతకంటే నాకు అదృష్టం ఇలాంటి కార్యక్రమాన్ని పిలిచినందుకు ఈ చెట్టేపల్లిలో ఉన్న ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ముమ్మూరు నారాయణ గారు చాలా చక్కని సందేశం వినిపించారు. కేవలం మీకు నలుగురు మాత్రమే కాదన్న, ఈ గ్రామంలో ఉన్న 400 మంది ఆడపడుచులు మీకు అక్క చెల్లెలతో సమానమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తదుపరి కార్యక్రమం సామూహిక మహిళా మంత్రులందరికీ, అదేవిధంగా వచ్చిన మహిళలకి, గ్రామ ప్రజలకి, అదేవిధంగా పత్రికా వీళ్ళందరికీ కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలండి. ముఖ్యంగా ఏంటంటే ఇది పెట్టడానికి కారణం చెట్టినపల్లి మహిళలే. ఎందుకంటే మన ఊళ్ళో స్టార్ట్ చేసాం, బట్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మా ఊళ్ళో స్టార్ట్ చేయాలి మేడం అని వెంటబడి మరి ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా మాకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రత్యేక చొరవతోనే మనం ఈరోజు చెట్టినపల్లి గ్రామంలో ఉచిత అంటే మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఈరోజు ఫ్యామిలీ ఒక భర్త తెచ్చిన సంపాదనతో గడిపే రోజులు కావు ఈరోజు. కాబట్టి మహిళల్లో కూడా చిన్న చూపు లేకుండా వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళ దాని మీద కాదు నిలబడే ఉద్దేశంతో ఈరోజు బ్యూటిషియన్ కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. జనశిక్షణ సంస్థల వాళ్ళ ఆధ్వర్యంలో మన యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఏదో ఒక ఉపాధి కలగాలి. బ్యూటిషియన్ ఎందుకు పెట్టామంటే ఈరోజు బ్యూటిషియన్ పెట్టడానికి మీరు స్టార్ట్ చేయడానికి కూడా పెద్ద ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునైనా మనం చేయొచ్చు. ఈరోజు బ్యూటిషియన్ చాలా డిమాండ్ ఉంది. చిన్న వయసు నుండి కదా ముసలి మొదటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యూటీ పార్లర్ చుట్టూ, అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, అందరూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇదేంటంటే చిన్న హైబ్రోస్ చేసుకున్న ఈరోజు బయట ఎంతమ్మా హైబ్రోస్కి 50 రూపాయలు. ఎంత డన్ చేస్తారు? మీ అత్తగారు ఒక పుట్టిన ఉద్యోగం శారీ తీసుకోవచ్చుగా నేను మన ఇంట్లో వాళ్ళని ఇచ్చారా లేదు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనస్ఫూర్తిగానే మీరు కూడా ఆస్వాదించాలి వాళ్ళు. గుర్తున్న విధంగా వాళ్ళైనా అల్లడైనా మంచి ఆహారం తీసుకొని బాగుంటుంది.
ఫస్ట్ చెప్పాలి అది. మా ఆడవాళ్ళగా మర్చిపోం ఆ విషయం. మీరు ఉండండి. హాయ్ ఫ్రెండ్స్ HVS9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది. HVS9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.